ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము రూతు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. యెహోవా మీ ఎడల దయచూపును గాక. ఆమేన్, హల్లెలూయా. అవునండి, మన జీవితాల్లో ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా ఎవరైనా గొప్పవారు మనకు సహాయం చేస్తే బాగున్ను, లేకపోతే ఎవరైనా సహాయం నాకు చేస్తే బాగున్ను, మనకన్నా ఉన్నవారు మనకన్నా గొప్పవారు నుంచి మనం ఆశించేది ఏంటంటే వారు సహాయం చేస్తే బాగుండు. నా కష్టాల్లో, నా ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అప్పుల బాధల్లో ఎవరైనా మనకన్నా గొప్పవారు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు. మన గృహాల్లోనే ఉంటారు చాలామంది మనకన్నా ఉన్నవారు, వారిని నుంచి కూడా మనం సహాయం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ వారు చేయకపోవడంతో చాలా డిసప్పాయింట్ అయిపోతాం కదండి మన జీవితాల్లో. అయితే యేసయ్య ఈ ఉదయకాల సమయంలో గొప్ప దేవుడు, రాజులకు రాజు, మహాకాశంలో ఉండే దేవుడు, ఆయన ఇచ్చే వాగ్దానం ఏంటంటే యెహోవా మీ ఎడల దయచూపుతాడు. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవ, రాజులకు రాజానికి స్తోత్రాలు. నీవు దయచూపే దేవుడు. నా పరిస్థితులు, నా స్థితిగతులు, ఇగో తండ్రి, సమస్తము మీరు ఎరిగి ఉన్న దేవుడు అయ్యా. మా ఎడల మీరు దయ చూపించండి. నా కుటుంబం ఎడల దయ చూపించండి. నా పరిస్థితుల ఎడల దయ చూపించండి. నా స్థితిగతుల ఎడల మీ దయ చూపించి ఈ వాగ్దానాన్ని తండ్రి నా జీవితంలో, మా కుటుంబ జీవితాల్లో నెరవేర్చి స్థిరపరచమని, ఈ వాగ్దానం ద్వారా నీ నామాన్ని మహింపరిచే వారు ఉంచమని నజరేయుడును సర్వశక్తి కలిగిన యేసయ్య పరిశుద్ధ నామములో యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.